4 రోజు పారాయణము ఆదివారము 18వ అధ్యాయము. ముఖ్యంగా బాబా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అతడు సహించగలిగేవారు కాదు. బాబాపై ఈగ వాలినట్లు అనుమానము వస్తే ఆ ఈగను వెతికి గుర్తించి వెంటాడి మరీ దానిని హతమార్చునంతటి శ్రద్ధాభక్తులు బాబా మీద నానావలికి ఉండేది. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగించి ఉండటం గమనించిన నానావలి వేగంగా మసీదులోనికి దూసుకొని వచ్చి భక్తులందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి బాబాను ఎదురుగా కూర్చొని, ఓ ఫకీరా, డబ్బులు కాయలు కాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడూ కాయలు కాస్తే కాదు, మొలకెత్తిన నాటి నుండే కాయలు కాయాలి. ఎన్ని డబ్బులను చెట్ల నుంచి కొనుక్కున్నా తరగకుండా, కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్దేశాన్ని చల్లబరుస్తూ సరేనని నా బాబా అభయం ఇవ్వగానే పకపకా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడి భక్తులు ఇతని పిచ్చిని బాబా సమర్థించడం బాగుండలేదని, ఈ విషయం బాబా ఆలోచించాలని అంటారు. అందుకు బాబా వారితో, ఆలోచించవలసింది నేను కాదు, మీరు. నేను ఈ మసీదులో మీ కొరకు మీకు జ్ఞాన మార్గాన్ని చూపించి ముక్తిని అర్హులవునట్లుగా చేయుటకు కూర్చొని ఉండగా, మీరు నా వద్దకు భౌతికమైన ధనము, హోదాలు లాంటి విషయము వాంఛలను వస్తున్నారు. మీ కోరికలు రూప చిత్రమే. నానావళి నన్ను కోరిన డబ్బులు కాసే చెట్టు. ఇప్పటికైనా మీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదే. కానీ ధనము కూడా జీవితానికి అవసరమే. అలాంటి జీవిత అవసరానికి సరిపడే ధనాన్ని ధర్మ మార్గంలో తగినంత సంపాదించుకొనవచ్చును. అందులో తప్పు లేదు. అత్యాశలో ధన సంపాదనకే జీవితాన్నంతా వృధా చేసి మితిమీరిన ధనాన్ని సంపాదించినా అది ఆఖరికి మరణించినప్పుడు మనిషి వెంట రాదు కదా. నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నది. ఎవరికి ఏమి కావలెనో ఇవ్వగలను. వారంతట వారు కూడా వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొనవచ్చు. కానీ అందుకు తగిన అర్హతలు ముందుగా పొందవలెను. నేను ఇచ్చినది పుచ్చుకొనుటకు ఎవరూ ఇష్టపడరు. వారు కోరినది వారికే కావలెను. నేను విలువైన బంగారమును ఇచ్చుటకు సిద్ధముగా ఉంటిని. కానీ వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుకుంటున్నారు. మనము ఎక్కడి నుంచి ఈ మానవ శరీరంలోకి వచ్చితిమి? ఇక్కడ ఉండి ఏమి చేయుచుంటిమి? చివరకు శరీరంలో నుంచి ఎక్కడికి వెళ్ళుచుంటిమి? చావు పుట్టుకలు ఈ చదరంగానికి నడిపించేదెవరు? కనిపించే ఈ సూర్యచంద్రాదుల నక్షత్రములు గ్రహరాశులు సృష్టించిన వారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము, శారీరక సుఖము, సంసార విషయములు ఈ శరీరమే శాశ్వతమనే భ్రమలో పడి, దీపములు చూసి ఆకర్షింపబడి ఆ వెలుగులో పడి కాలిపోయే పురుగు వలె మానవులు నశింపు వైపే మొగ్గు చూపుచుంటిరి. ఇది పూర్తిగా అజ్ఞానము. జ్ఞాన మార్గమును దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. మానవ జాతికి జ్ఞాన మార్గానికి మరలించడానికే ఈ నా శరీరము ఏర్పడినది. అది వారికి బాబా సుదీర్ఘమైన సందేశమునిచ్చెను. అనేకసార్లు బాబా తన బోధన ద్వారా నేను అనే పదమునకు వివరములు ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుటకు లేక వెతుకుటకు నీకు ఎక్కడెక్కడివో పరుగులు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగిలినది నేనే. నీలోనే కాక సకల ప్రాణకోటి యందు సమానముగానే ఉన్నాను. దీనిని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోని నన్నే మీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించినా నన్ను బాధ పెట్టినట్టే. ఇతరుల వలన మీకు కలుగు కష్టములను సహించి ఓర్చుకునేవారు నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెబుతూ ఉండేవారు. చంద్రబాయి బోర్కర్. చంద్రబాయి అన్నాను 1898వ సంవత్సరంలో తన 28వ ఏట మొదటిసారిగా షిరిడీకి వెళ్లి బాబాను దర్శించినది. అప్పటికి ద్వారకామాయి మసీదు గోడలు మట్టితో అక్కడక్కడ పడిపోయి ఉన్నట్లుగా ఉండేవి. వారు అప్పట్లో బాబా ఎక్కువ కాలం వేప చెట్టు కిందే ఉండేవారట. నీటితో దీపాలు వెలిగించుట ఈమె స్వయముగా చూచినది. ద్వారకామాయి మసీదుకు గుడ్డు పీలికలతో పెద్ద బల్లను వేలాడగట్టి దానిపై 4 పక్కల దీపములు ప్రమిదలను పెట్టి మధ్యలో బాబా పడుకున్న దృశ్యాన్ని కూడా ఈమె స్వయముగా చూచినది. ఈమె భర్త రామచంద్ర బోర్కర్ ఇంజనీరు. 1909లో ఆయన పండరీపురంలో ఒక వంతెన నిర్మాణముకు పర్యవేక్షించుచుండిరి. ఆ కాలంలో ఈమె షిరిడీకి వచ్చి చాలా రోజులు బాబా సమక్షంలోనే గడిపెను. రామచంద్ర బోర్కర్ మాత్రం అంతకు ముందు ఎప్పుడూ షిరిడీకి రాలేదు. ఒకనాడు బాబా ఆమెను పిలిచి, అమ్మా, నీవు
పండరీకి వెళ్ళుము, నీ వెంట నేను కూడా వచ్చెదనని చెప్పెను. బాబా ఆజ్ఞ ప్రకారమే ఆమె మరి ఇద్దరి స్త్రీలతో కలిసి పండరీపురముకు వెళ్ళగా, ఆమె భర్త అంతకు ముందే పండరీపురము విడిచి వెళ్ళుటకు తెలుసుకొని తిరిగి ప్రయాణమయ్యెను. వారి ముగ్గురు దగ్గర గల పైకం కూర్చువాడు స్టేషన్ వరకు టికెట్లు తీసుకొనుటకు మాత్రమే సరిపోగా అక్కడకు చేరిరి. గురుద్వారా స్టేషన్‌లో వారి దగ్గరకు ఒక ఫకీరు వచ్చి ఆమె భర్త డోండ్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాడని అక్కడకు వెళ్ళమని చెప్పెను. అక్కడ వరకు చేరుటకు టికెట్లకు డబ్బులు లేవని చంద్రబాయి చెప్పగా ఆ ఫకీరు వెంటనే 3 టికెట్లు డోండ్ స్టేషన్ వరకు సరిపడవని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయెను. వారు రైలులో ప్రయాణమైరి. డోండ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం మీద కూర్చొని కునికిపాట్లు పడుతున్న ఆమె భర్తకు ఎదురుగా ఒక ఫకీరు కనిపించి అతను భార్యను చూపుతూ, నా తల్లిని మరిచితివేమి అని గట్టిగా ప్రశ్నించె. ఈమె ఈ నంబరు గల రైలు పెట్టెను వచ్చుచున్నది. ఆమె ఎక్కి వస్తున్న రైలు పెట్టి నెంబరు గల చీటీలు ఇచ్చి అదృశ్యమయ్యెను. ఉలిక్కిపడి లేచి చూడగా చేతిలో వారిచ్చిన చీటీ అలాగే ఉండుట చూసి అది కల కాదని నిర్ణయించుకొనెను. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకొనులోపు రైలు బండి ఒకటి వచ్చి ఆగెను. తనకు ఎదురుగా గల రైలు పెట్టి ద్వారము గుండా తన భార్య దిగివచ్చుట బోర్కర్ చూసి ఆశ్చర్యపడెను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి జరిగిన లీల చెప్పి ఆమె కూడా తనకు జరిగిన విషయములన్నిటినీ ఆయనకు చెప్పెను. సాయి ప్రేమామృతుల రుచి చూసిన వారిద్దరూ ఎంతో ఆనందపడిరి. అనేక కారణముల వలన దూరమైన భార్యాభర్తలు సాయి మీద తమ పూర్తి భారాన్ని ఉంచి ప్రార్థించగానే ఊహలకు అందని విధంగా వారిని ఏకం చేసిన సంఘటనలు అనేకం కలవు. అందుకు ఒక ఉదాహరణే చంద్రబాయి కథ. 1910-11 ప్రాంతంలో మన దేశం బ్రిటిషు వారి పరిపాలనలో ఉన్నప్పుడు దాదాబాయి నౌర్కర్ అధ్యక్షతతో భారత జాతీయ కాంగ్రెస్ దేశమునకు స్వపరిపాలన కావాలని తీర్మానించిన రోజులు. అప్పటి కాంగ్రెస్ నాయకులలో అతివాదులు, మితవాదులు అనే 2 పక్షములు ఉండేటివి. అతివాద పక్షము నాయకుడైన బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రము మా జన్మ హక్కు అనే నినాదంతో సంపూర్ణ స్వాతంత్రము భారతదేశానికి వెంటనే కావాలని దేశం నలుమూలలా తిరిగి ప్రజలను ఉద్దేశించి మహాసభలలో ప్రసంగిస్తూ ప్రజలను తేజపరుస్తూ ప్రసంగిస్తూ ఉండేవాడు. అట్టి అతివాదులందరినీ బ్రిటిష్ ప్రభుత్వము రాజద్రోహ నేరము కింద ద్వీపాంతరవాస శిక్షలను విధించుచుండేది. తిలక్ మహాశయునికి కూడా అదే విధముగా బర్మాలో గల మాండలే జైలుకు తరలించిరి. తిలక్కు ముఖ్య అనుచరుడు దివాన్ బహదూర్ గణేష్ శ్రీ కృష్ణ కపర్డే. 1911లో ప్రభుత్వము దేశభక్తులను నిర్దాక్షిణ్యముగా శిక్షించుచుండేది. అతివాదులలో ప్రముఖుడు బాలగంగాధర్ తిలక్ కుడి భుజం లాంటివాడు. ఆయన కపర్డే తనకు శిక్ష తప్పదని నిర్ణయించుకొని భయపడెను. అప్పటికే షిరిడీలో గల సాయిబాబా తప్ప తనకు రక్షించగల వారు లేరని నిర్ణయించుకొని 5-12-1910 నాటికి షిరిడీ వచ్చి సాయీశ్వరుని సేవించెను. జి.ఎస్. కపర్డే అమ్రోటి అను నగరములో పేరు ప్రఖ్యాతలు గల గొప్ప న్యాయవాది. ఆ వృత్తిలో అతడు ఎక్కువ ధనమును కూడా సంపాదించెను. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనుటకు అనేక మందిలో పరిచయము గలవాడు. పేరు ప్రతిష్టలు, ధన సంపాదనలు, కుటుంబ సుఖం మొదలైన విషయముల మీద అతనికి ఎక్కువ ఆసక్తి. ఆయన షిరిడీకి వచ్చిన మొదటి రోజునే, బాబా ఇది నీ గృహము, నీవు ఇక్కడ నిర్భయముగా ఉండవచ్చును. నీకు రక్షకుడైన నేనెక్కడో ఉండగా మీరు ఏ విషయములలోనూ భయపడవలసిన పనిలేదు అని అతని మనోభావాలను తగిన విధముగా అభయం ఇచ్చెను. ఒక వారం రోజులు మాత్రం ఉండి అతడు తిరిగి అమ్రోటికి వెళ్ళిపోయెను. రెండోసారి కుటుంబ సమేతంగా 6-12-1911 సంవత్సరములో తిరిగి షిరిడీకి వచ్చి సాయి ప్రభువును త్రికరణ శుద్ధిగా ఆశ్రయించెను. అతని సమస్యలు తీరే వరకు బాబా ఆయనను 3 నెలల 15 రోజుల పాటు ఎటూ వెళ్ళనీయకుండా షిరిడీలోనే ఉంచెను. కాశీనాథ్, గోవింద, ఉపాసనీ బాబా వీరు తనకు గల అనారోగ్యాన్ని బాధలను తొలగించుకొనుటకు వేరు మార్గం లేక 27-6-1911 నాడు షిరిడీకి చేరి ద్వారకామాయిలో ప్రవేశించగానే బాబా ఈయనతో, బిడ్డా, నీవు నాకు గడిచిన 7 జన్మల నుంచి తెలియవు. నీవు స్థిమితపడి షిరిడీలో ఉండినా నీ లక్ష్యము సిద్ధించును. గత జన్మ పుణ్య కర్మలచే నీవు ఇంత ఆధ్యాత్మిక పురోగతి సాధించితివి. కొంతకాలం ఇక్కడ నిశ్చల మనస్సుతో నుండినా చాలును, ఉన్నత స్థితి పొందగలవు చెప్పి ఆశీర్వదించెను. 3వ
దినమున కాశీనాథుడు ఇంటికి తిరిగి వెళ్ళుటకు బాబాను అనుమతి కోరెను. ఇక్కడనే ఉండమని వెళ్ళవలదు. ఒకవేళ నీవు వెళ్ళవలసిన వెంటనే వారము రోజులలో తిరిగి రమ్ము అని చెప్పగా అతడు షిరిడీ వదిలి ఇంటికి చేరక ముందే జరిగిన విచిత్ర సంఘటనల ద్వారా బాబా చెప్పినట్లుగా 7వ దినమున తిరిగి షిరిడీకి చేరెను. కాశీనాథుడు షిరిడీకి రాక పూర్వమే బాబా వివిధ రూపములలో కనబడి ఇచ్చిన అనేక సూచనలను గుర్తు చేసి 4 సంవత్సరముల పాటు దీక్షా కాలములను నిర్ణయించి ఖండోబా మందిరమును ఉండమని సాయి ఆదేశించెను. ఈ దీక్షా కాలంలో బాబా అనేక మహిమలు నిదర్శనముగా దైనందిక వ్యవహారముల ద్వారానే ఉపాసనీకి బోధిస్తూ వచ్చెను. ఈ బోధన పద్ధతులను మిక్కిలి విచిత్రమైన ఊహలకు అందనివి. అంతకు ముందెప్పుడూ జరిగినట్లుగా ఏ గ్రంథంలో కూడా లభించినవి. దీక్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఉపాసనీకి దివ్య శక్తులను కూడా పెరుగుతూ వచ్చెను. శక్తులు పెరుగుతున్న కొద్దీ బాబా యొక్క పరీక్షలు పెరిగెను. వారిలో పెరిగిన శక్తులను చూసి ధనవంతులైన సాయి భక్తులు దగ్గరై వారిని తమ ప్రాంతాలకు ఆహ్వానించేవారు. దీక్షాకాలం కాబట్టి బయటకు వెళ్ళరాదు. కానీ బాబా గురి చేసి పరీక్షలు ఇంకొక వైపు సహకరించలేకపోయేవాడు. ఆఖరికి ఇంక బాబా ఇచ్చిన దీక్ష ముగియుటకు కొద్ది నెలల ముందుగానే 25/7/1914 నాడు రాత్రిపూట బాబాకు చెప్పకుండా రహస్యముగా షిరిడీ నుంచి వెళ్ళిపోయెను. బాబా స్వయంగా చెప్పినప్పటికీ మనం కూడా అప్పుడప్పుడు మాయ యొక్క తాకిడికి తట్టుకోలేక బాబాకు దూరం అయ్యే ప్రమాదమున్నది. పాఠకులైన సాయి భక్తులు త్రికరణ శుద్ధిగా బాబానే నమ్ముకొని యుందురుగాక. బాబా వాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి అది భవిష్యత్తులో సత్యమై తీరుతుందని దృఢ విశ్వాసము పాఠకులు నరనరాల్లో జీర్ణించుపోగుగాక. వారి మనసులో సాయిని తప్ప ఇంక దేనిని కోరుకుండుగాక. ఓం శాంతి శాంతి. 19వ అధ్యాయము సంపూర్ణము. 20వ అధ్యాయము మానవ జీవితము ఆశలతో, కోరికలతో, ఇంద్రియ సుఖములతో నిండి ఉన్నది. మనసు ఎంత నిగ్రహించుకున్నా, కోరికలను ఎంతకాలం జయించినా, ఇంద్రియాలను చాలా కాలం వరకు అదుపులో ఉంచినా ఎప్పుడు ఏ విషయంలో ఏ నిమిషంలో మనిషిపై అవి తిరగబడి విజృంభించి ప్రకోపిస్తాయో తెలియదు. మాయా ప్రభావం వలన మనిషి అధోగతి పాలై దైవానికి దూరమైపోయారు. దేవుని చేరు దారి ముళ్ళతోనూ గోతులతోనూ నిండి ఉండును. ఒక వ్యక్తి వేదాంగాలతో గొప్ప పండితుడైనను ఈ దారి వెంట సురక్షితముగా పోలేడు. ముందుగా ఆ దారి వెంట నడిచి ఎక్కడ ఏ గొయ్యి ఉందో, ఎక్కడ ముళ్ళున్నాయో స్వయంగా తెలుసుకున్న మార్గదర్శి తోడుగా ఉంటే మనకు దారి చూపించినచో మనము సురక్షితముగా గమ్యస్థానముకు చేరగలము. ఆ మార్గదర్శకుడే గురువు. బాబా తన అనుభవములను ఒక కథ రూపంలో ఒకనాడు శ్యామ, తాత్య, నూల్కర్ మొదలగు వారికి గురుస్థాన్ దగ్గర చెప్పిన వివరములు తెలుసుకుందాము. దేవుని వెతుకుట. ఒకసారి మేము నలుగురము గొప్ప పండితులము అనే భావనలో అడవిలోకి వెళ్ళితిమి. అడవిలో గల బంజారాలు తన దేవత యొక్క గుడి ఆ ప్రాంతంలో ఉన్నదని విని ఆ గుడిని చూడవలనని బయలుదేరిరి. అది నిర్జన ప్రదేశము. మేము ముందుకు నడుస్తూ భగవంతుని చేరు మార్గము గురించి చర్చించుచుంటిమి. మనస్సును కొనినా చాలునని ఒకరు, ఆత్మను తెలుసుకొనినా చాలునని ఇంకొకరు ఇలా మాటలు సాగుతున్నవే. నేను ఇలా చెప్పితిని. మనము చేయవలసిన కర్మలు సక్రమముగా నిర్వహిస్తూ శరీరము, మనసు, ప్రాణములను గురు పాదములపై పెట్టి శరణు వేడి గురువే సర్వస్వము అనే దృఢ నిర్ణయము బలపడినచో గురు అనుగ్రహంతో భగవంతుని అతి సులభముగా చేరుకోవచ్చును. ఇలా మా సంభాషణలు జరుగుతూ ముందుకు సాగుతూ ఉండగా దారిలో ఒక బంజారా వర్తకుడు మాకు ఎదురై ఎక్కడికి వెళుచున్నారని ప్రశ్నించెను. అతనితో మాటలాడుతూ మా పాండిత్యమునకు భంగకరమని తలచిన మాలోని కొందరు నిర్లక్ష్య భావంతో ఏదో సమాధానము చెప్పెను. అతడు మా కొరకు కొంచెము సేపు ఆగి తాను తోడుగా వచ్చి మేమెక్కడకు చేరవలెనో దారి చూపెదమని కూడా చెప్పినాడు. కానీ మేము అతని మాటల కోసం అడగ చకచకా ముందుకు సాగిపోయినాము. సాయంత్రము వరకు తిరిగినను నన్ను దేవత గుడి జాడ తెలియలేదు. మా అదృష్టవశము తిరిగి బయలుదేరిన చోటికే వచ్చితిమి. మళ్ళీ ఆ బంజారా మా కోసం ఎదురు చూచితివా? మీరు నా సహాయమునకు తీసుకొని ఉంటే తప్పక దేవత గుడిని చూసి మరీ తిరిగి వచ్చేవారు. అయినను పర్వాలేదు. అడవిలో దారి తప్పక బయలుదేరిన చోటికే తిరిగి వచ్చినారు. మీరు చాలా ఆకలిగా ఉండి ఉంటారు. ఈ ఆహారమును భుజింపుడని ఆహారమును అందించెను. మిగిలిన ముగ్గురు అతని మాటలను అవమానముగా పొందినట్లుగా భావించి వెళ్ళిపోయిరి. నాకు చాలా ఆకలిగా ఉండుటచే బంజారా ఇచ్చిన ఆహారమును తిని నీటిలో త్రాగి దప్పిక తీర్చుకుంటుని. నాకు ఆశ్చర్యము కలుగునట్లుగా ఆ బంజారా స్థానములో మా గురుదేవుని ప్రత్యక్షమైరి.
అప్పుడు నేను వారికి గౌరవపూర్వకముగా నమస్కరించితిని. నా వెంట వచ్చుదవా అని వారడిగిరి. నేను వారి ఆజ్ఞను బద్దుదని చెప్పితిని. నా గురుదేవుడు నన్నొక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి నా 2 కాళ్ళను తాడుతో కట్టి బావిపై గల చెట్లు కొమ్మలను కట్టిరి. తలకిందులుగా దీసి నా శరీరము మొత్తము తలకిందులుగా బావి లోపలికి వెళ్ళునట్లుగాను నీటికి 2 అడుగుల దూరం వరకు నా చేతులు పోవునట్లుగా ఉండెను. నన్నట్లు వేలాడగట్టి వారు ఎక్కడికో వెళ్ళిరి. రాత్రి ఆగుటచే క్రమముగా చీకటి అయ్యెను. నూతిపై భాగంలో నుంచి పులుల అరుపులు వినిపించుచుండెను. నూతి లోపలి భాగంలో విషపు సర్పములను బుసకొడుచుండెను. కారు చీకటిలో ఏమీ కనిపించలేదు. నా గురువు సర్వసమర్థుడు. ఆయన రక్ష నాకుండగా ఆ పులులు, సర్పాలు నన్నేమీ చేయలేవని నాకు తెలియను. అట్లు 4-5 గంటల తర్వాత వారు వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని ప్రశ్నించెను. ఆనందములో మునిగి యుంటినని సమాధానం ఇచ్చెను. భయము వేయలేదా అని ప్రశ్నించిరి. వీరు స్వయముగా నన్నిక్కడికి తీసుకువచ్చితిరి. మీరుండగా నాకు భయమేమి అని జవాబిచ్చితిని. నా భుజమును చేతితో తట్టి నన్ను ఆశీర్వదించిరి. వారిది కన్న తల్లి కంటే మించిన ప్రేమ. నన్ను తన గురుకులమునకు చేర్చుకొనిరి. వారి ప్రేమలో నా తల్లిదండ్రులు మరిచితిని. తదేక దృష్టితో వారినే చూచుచుండిరి. వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాట నాకు వేదవాక్కు. నా గురువు నాకు నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు, నా సర్వస్వము. నా ఇంద్రియములన్నీ తమ స్థానములలో విడిచి నా కళ్ళ ముందు కేంద్రీకృతమయ్యేడు. కళ్ళు తమ దృష్టిని గురువునందే నిలిపెడిని. నాకు మరి దేనియందు స్పృహ ఉండేది కాదు. నా గురుదేవుని కటాక్షము వలన ఎట్టి శ్రమలు లేకుండా ఆత్మజ్ఞానము దానంతటదే నాలో ప్రకాశించెను. ఈ సృష్టిలో గల సమస్త విషయములను పగటి వెలుగు వలె వాటంతట అవే అర్థమయ్యెను. ఇదే గురువు యొక్క ప్రభావము. ధర్మము, అర్థము, కామము మానవులు తమ కృషి వలన సాధించవచ్చును. కానీ 4వది అయిన మోక్షము గురు సహాయము వలననే పొందుటకు సాధ్యమగును. బాబా చెప్పిన తన స్వయం అనుభవమును బహుశా వెంకూస వద్ద ఉన్నప్పుడు జరిగే ఉండవచ్చునని ఈ కథ వలన మనకు గ్రహించవలసిన విషయము. దేవుని కొరకు చేయు అన్వేషణలు గురువు సహాయము తప్పక అవసరము. సరైన గురువు ఎన్నుకున్న వారికి పూర్తిగా నమ్మకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా దైవాన్ని తెలుసుకోలేరు. బాబా ఆజ్ఞ పాటించవలను. సాయిబాబా షిరిడి ప్రజలకు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడిగా అయ్యెను. బాబా వద్ద సెలవు తీసుకొని వెళ్ళినప్పుడు బాబా కొన్ని సూచనలు ఇచ్చేవారు. అది వారి ఆజ్ఞగా భావించి భక్తులు పాటించేవారు. అలా వారి సూచనలు పాటించినచో ఏదో బాధ కలిగేది. ఒకసారి తాతా కోటే పాటిల్ టాంగాలో కోపర్గ్రామ్ సంతకు వెళ్తూ బాబా దగ్గరకు వచ్చి నమస్కరించగా, ఇప్పుడు నీవు షిరిడీ వదిలి పోవలదని హెచ్చరించెను. మీరుండగా నాకింకెవరి తోడు అక్కరలేదని మొండిగా ప్రయాణమై వెళ్ళిపోయెను. కొంత దూరం పోయిన తర్వాత గుర్రపు కాలుబొట్టికి బెతికి కూలి పడగా బండి పడిపోయెను. తాత్యాకు పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. కానీ ప్రయాణము మానుకుని వెనుకకు తిరిగి రావలసి వచ్చినది. తనకు జరగబోయే ప్రమాదంను ముందుగానే ఊహించి సలహా ఇచ్చిన సాయి యొక్క మాతృప్రేమను గుర్తించేసుకుని తాత్యా పరవశుడయ్యెను. ఐరోపా దేశపు డాక్టరు ఒకసారి బాబా దర్శనమునకు వచ్చెను. మసీదులోనికి వెళ్ళి బాబా చేతిని ముద్దు పెట్టుకోవాలని ఆశపడెను. కానీ అతడు బాబా మసీదు లోపలికి రానీయక బయట నుంచే దర్శనము చేసుకోమని ఆదేశించెను. దానికతడు అవమానపడి వెంటనే తిరిగి ప్రయాణమయ్యెను. ఆ రోజు ఉండి మరుసటి రోజు వెళ్ళమని బాబా చెప్పెను. అతడు వినక వెంటనే తిరిగి ప్రయాణమయ్యెను. కొంత దూరము పోగానే గుర్రము బెదిరి ప్రయాణమును చేయుచున్న టాంగా తిరగబడి అతడు చాలా దూరము నేలపై ఇరవబడగా శరీరముపై చాలా చోట్ల దెబ్బలు తగిలెను. చాలా రోజులు కోపర్గ్రామ్ ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందెను. ఈ 2 సంఘటనల ద్వారా మనం గ్రహించవలసిన విషయం, తాత్యా బాబా ఆజ్ఞను వ్యతిరేకించిన ప్రయాణమైన భారం మళ్ళీ బాబా మీదే వేయుట వలన ప్రమాదము నుంచి తప్పించుకోగలిగెను. కానీ విదేశీయుడు బాబా తనను అవమానించనని భావించి వెదలిపోయేనేగాని తన మేలు కోరిన బాబా అట్లు చెప్పినని భావించలేదు. ఇద్దరికీ జరగబోయే చెడును గ్రహించి హెచ్చరించాడు సాయి. భారాన్ని తనపై వేసిన తాత్యాను మాత్రం రక్షించక తప్పలేదు. తాత్యా చేసినది కూడా తప్పే. బాబా వద్దన్న పని చేసి మళ్ళీ బాబా వద్దన్న పని చేసి మళ్ళీ భారం నీదే అంత ఎంతవరకు సమంజసం? అది కేవలం బాబాను బాధపెట్టే మూర్ఖమైన చర్య.
రామచంద్ర ఆత్మరాం. రామచంద్ర ఆత్మరాం ఆయనతడు ప్రార్థన సమాజమునకు చెందిన వారు. ఇతనికి బాబా సాహెబ్ తాడ్కర్ అను మరి యొక్క పేరు గలదు. ఈ సమాజము వారు విగ్రహారాధన అంగీకరించరు. ఇతడు బాంద్రాలో వకీలు వృత్తిలో నుండెను. విశాల దృక్పథంగా మానవతావాది. ఇతడు భార్య కుమారుడు మాత్రం సాయి భక్తులు. కుమారుడు ప్రతిరోజు ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని బాబా పటమునకు పూజ చేసి తర్వాతనే దైనందిక కార్యక్రమాలను ప్రారంభించేవాడు. ఒకసారి ఆత్మారావు భార్య షిరిడీకి వెళ్లి బాబాను దర్శించవాలని కోరుకున్నది. తల్లికి తోడుగా వెళ్ళమని ఆత్మారాం కొడుకును నాకు చెప్పాను. కానీ తాను తన తల్లి ఇద్దరు షిరిడీకి వెళ్ళినచో ప్రతిరోజు నియమముగా పూజ జరుగు బాబా పటమునకు పూజ జరగడము అను ఉద్దేశముతో కుమారుడు అంగీకరించలేదు. తనకు ఇష్టము నమ్మకము లేకపోయినా బాబా కొరకు భార్య కొరకు కోరిక తీర్చుటకై వారు తిరిగి వచ్చే వరకు తన కొడుకు చేయనట్లు ప్రతిరోజు బాబా పటమునకు తాను పూజ చేయదని కొడుకులకు వాగ్దానము చేసి వారిద్దరిని షిరిడీకి పంపెను. మొదటి 2 రోజులు సాయి పటమునకు పూజ సక్రమంగానే చేసి మధ్యాహ్న భోజనమునకు ముందుగా మొదటి బాబా ప్రసాదము తీసుకొని ఆ తర్వాతనే భోజనం చేశాను. 3వ రోజు సోమవారం నాడు కోర్టు పనులు ఎక్కువగా ఉండటం వలన త్వరగా పూజ చేసి వెళ్లిపోయాను. మధ్యాహ్న భోజనముకు వచ్చేసరికి వంటవాడు భోజనమునకు ముందు సాయి ప్రసాదమును పెట్టలేదు. కారణం అడిగితే ఉదయపు పూజ చేసి త్వరగా వెళ్లి హడావుడిలో ప్రతిరోజు బాబాకు నైవేద్యంగా పటిక బెల్లము పెట్టుట పోయినారని చెప్పాను. ఆ మాటలు వినిన ఆత్మారాం చేతితో కలుపుతున్న భోజనమును ఆపి లేచి వెళ్లి పూజా మందిరంలో చూడగా నైవేద్యం పెట్టు పల్లెమును ఖాళీగా ఉండెను. అతనికి వల్లంతా కంపరమెత్తెను. కోర్టులోని ముద్దాయి వలె బాబా ముందు తల దించుకొనెను. అతని కొడుకు భయపడినగా జరిగెను. నీవు చేయు విధముగా ప్రతిరోజు సాయి పూజ చేసేదనని కొడుకునకు మాట ఇచ్చెను. ఆ మాట తప్పి ఆ రోజు నైవేద్యము పెట్టినందుకు శిక్షగా ఈ పూట నేను కూడా భోజనము చేయనని ఫోటోలోనున్న బాబాకు చెప్పి భోజనం చేయకునే తిరిగి కోర్టునకు వెళ్లిపోయెను. అదే సమయంలో షిరిడీలోని ద్వారకామాయిలో ఆత్మారాం కుమారుడు భార్య భక్తి శ్రద్ధలతో బాబా ఎదురుగా నిలబడి ఉండెను. బాబా ఆమెను పిలిచి, అమ్మా, నాకెంత ఆకలిగా ఉంది, ఏమైనా తినదామని బాంద్రాలో గల మీ ఇంటికి ఈ రోజు వెళ్ళాను. మీ పూజా గదిలో తాళం వేసి ఉంది. అయినా నేను లోపలికి వెళ్ళాను. అక్కడ తింటకు నాకు ఏమీ లభించలేదు. ఆకలితో తిరిగి వచ్చాను. నన్ను ఆకలితో తిరిగి పంపిన నీ భర్త తాను కూడా ఈరోజు ఆహారం తినుకోలేదమ్మా అని చెప్పగా వారిద్దరూ ఆశ్చర్యపడి విషయాన్ని వివరముగా బాంద్రాకు ఉత్తరం రాశారు. కోర్టుకు తిరిగి వెళ్లిన ఆత్మారాం కూడా వెంటనే అదే రోజున తన వలన జరిగిన పొరపాటును తెలియజేస్తూ కొడుకునకు ఉత్తరం రాసెను. 3వ రోజు బాంద్రా నుంచి రాసిన ఉత్తరం షిరిడీలో కుమారుడు రాసిన పుస్తకం బాంద్రాలోని తండ్రికి అందినది. ఆ ఉత్తరం తీసుకొని బాబా వద్దకు పరుగున వెళ్లిన కుమారునితో, బాబా, బిడ్డ, నీవు భయపడకుము. ఇక ముందు నీ తండ్రి కూడా నన్ను మరవడు. నీ వలనే అతను కూడా పూజ చేయను. నీవు నీ ఇష్టము వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండమని ఆదేశించెను. బాంద్రాలో ఆత్మారాం షిరిడీ నుంచి కుమారుడు రాసిన ఉత్తరమును చూసి బాంద్రాలో తాను నైవేద్యం పెట్టిన విషయమును, అందుకు శిక్షగా తాను ఉపవాసము ఉన్న విషయం బాబాకు ఎట్లా తెలిసినని ఆలోచించగా బాబా పటమునకు ఆయనకు ఏమాత్రమూ తేడా లేదని, విగ్రహ ఆరాధన తప్పులు కాదని నిర్ణయించెను. ఆ రోజు నుంచి తన కొడుకుతో పాటుగా తాను కూడా పూజ చేయదునని బాబాతో మొరపెట్టుకొనెను. తన కుమారుని వలనే తనకు కలిగిన అనుభవానికి ఆనందపడెను. సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు. కానీ ఇతను కుమారుడు తండ్రికి మార్గదర్శకుడై సాయి మార్గంలోకి లాగాడు. అట్టి కుమారుడు కన్నా ఆత్మారాం ధన్యుడు. పాఠకులైన సాయి భక్తులు కూడా పిన్నలైనా పెద్దలైనా వయసు భేదం లేకుండా పారాయణం చేయుచున్న ప్రతి కథలోని విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టుకొని ముందుకు సాగుతూ తోటి బంధుమిత్రులందరికీ ఆదర్శ ఈ భక్తులుగా నిలిచేందుకు తీవ్ర కృషి చేయవలెను. అందుకు సాయిని కూడా తన వంతు బాధ్యతను నిర్వహించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాము. ఓం శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణము. 21వ అధ్యాయము. ఒక్కొక్కసారి బాబా తనంతట తానే ఏదో ఒక కథ వలె తనకు జరిగిన కొన్ని విషయములను తెలుపుచుండెడివారు. ఒకనాడు లెంగే బ్యాగ్లో పూల మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద బాబాతో పాటుగా తాత్య కూర్చొని ఉండగా బూటే మొదలైన మరి కొందరు మంది కూడా వచ్చి కూర్చొని అప్పుడు బాబా తన గత స్థితిని ఈ విధముగా వివరించిరి. వీరభద్రప్ప, చెన్నభద్రప్ప ఒకనాడు
ఉదయపు నేను విహారమునకు గాను కొంత దూరము నడిచి వెళ్ళి ఒక చిన్న నది ఒడ్డునకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండిని. ఒక ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చునిను. కప్ప ఒకటి బెకబెకలాడుచుండెను. అతడు దానిని గురించి అడిగినాడు. ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపములను అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలలో మనము చేసిన పాప పుణ్యముల ఫలం మీ జన్మలో అనుభవించక తప్పదు. అతడు పోయి చూసి వచ్చి ఒక నల్లని పాము కప్పను మింగుటకు సిద్ధమవుతున్నదని చెప్పాను. గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గమును ప్రవర్తించినవని కావున ఆ విషయమును ఈ జన్మనకు కూడా అనుభవించుచుండెను ఇన్నవని చెప్పితిని. కొద్ది క్షణములో పాము కప్పను మింగునని అతడు చెప్పాను. నేను దానిని తండ్రి లాంటి వాడను, కప్పను చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్ళితిమి. నేను వాటిని దగ్గరకు వెళ్ళి ఇట్లాంటిని, మీరు ఏమి వీరభద్రప్ప, నీ విరోధి చెన్నబస్వప్ప కప్ప జన్మ ఎత్తి నీచమైన బ్రతుకు లేదా? నీవు పాము జన్మనెత్తి మీ మధ్య గల వైరము నశించలేదా? ఎందులకు వైర భావములు మీ వేషములను వదిలి శాంతింపుడు. నా మాటలు విని పాము కప్పను విడిచి నీతిలోనికి పోయేను. కప్ప గెంతుతో వేరొక వైపుకి పోయేను. బాటసారి ఈ దృశ్యంను చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప, చెన్నబసప్ప ఎవరు? ఆ వివరములు వివరించమని కోరగా కప్ప పామును యొక్క గత జన్మలో విశేషములను ఈ విధముగా వివరించెను. సుమారు మయూరి అను గ్రామములకు కొంత దూరములో ఒక పురాతన శివాలయము ఉండేది. అది శిథిలా స్థితిలో ఉండెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరమ్మతులు చేయించుటకై చందాల రూపములో పెద్ద మొత్తముల పశువులు చేసి ఊరిలో గల ధనవంతుని కోశాధికారంగా నియమించి ఆ ధనమునకు అతని చేతిలో పెట్టిరి. అతడు పరము లోభి. దేవాలయము కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టినట్లు లెక్కలు రాసేవాడు. దేవాలయమునకు అభివృద్ధి కాలేదు. ఎవరైనా వచ్చి అడిగినచో తీయని మాటలు చెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు ఆ లోభి భార్యకు కలలో కనిపించి, నీవు దేవాలయముకు శిఖరమునకు కట్టించుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ధనమును నీకు తిరిగి ఇచ్చెను అని చెప్పెను. ఈ విషయము భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చు విషయము గనుక భార్యను ఎగతాళి చేసి అది మామూలు స్వప్నమని దానిని నమ్మవలదని చెప్పెను. తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్యాభర్తలను విడియు మార్గములేని తోచుచున్నదని ఆమెను భయపెట్టును. ఆమె నిస్సహారాలై ఊరుకున్నెను. మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కలలో మహాదేవుడు కనిపించి భర్త వద్ద గల ధనం విషయం గురించి గాని అతని ధనం ఖర్చు విషయం గురించి గాని అడగక తన వద్ద గల దానితో మందిర గోపురం నిర్మించమని చెప్పాను. ఈ విషయంలో ఆమె తన భర్తకు సంప్రదించి తనకు పసుపు కుంకుమలుగా పుట్టింటి వారి ఇచ్చిన బంగారు ఆభరణములు ఈ దైవ కార్యములకు దానము చేయుటకు నిర్ణయించుకున్నది. ఆ పరము లోబి దాని కూడా చిరాకు పడి ఆ నగలను కూడా బయటకు పోనీయరాదని వాటిని చాలా తక్కువ ధరకు వెలకట్టి 1000 రూపాయలకు తానే కొని ఆ 1000 రూపాయల నగదును ఇవ్వకుండా సాగు చేయుటకు పనికిరాని బీడు పడి ఉన్న కొంత పొలములను ఇచ్చెను. ఆ పొలము కూడా అతని సొంతము కాదు. దుబాకి అను ఒక పేదరాలి 200 రూపాయలకు ఎప్పుడో కుదవపెట్టగా ఆ బాకీ కింద పొలములను అతడు ఆక్రమించెను. ఇట్లా నికృష్టుడైన ఆ లోబి ధనము మీద ఆశతో తన భార్యను దుబాకీని దైవమునను కూడా మోసగించెను. అది ఎలాగూ పనికిరాని భూమి కాబట్టి దానిని మందిర పూజారికి స్వాధీనపరిచిరి. కొన్నాళ్ల తర్వాత గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టిగా వాన కురిసెను. ఆ సమయంలో లోబి ఇంటిపై పిడుగు పడుటచే లోబి తన భార్య చనిపోయేది. కాలగమనంలో దుబాకి కూడా చనిపోయెను. ఆ తర్వాత జన్మలో లోబి దగ్గరలో గల మధురా పట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్ప అనే పేరుతో బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భిక్షాటన చేయుటూ జీవితం గడుపుచుండెను. అతడు భార్య పూజారి కూతురిగా గౌరీ అనే పేరుతో పెరుగుచుండెను. దుబాకి మందిరముకు యజమాని ఇంటిలో మగ శిశువుగా పుట్టి చెన్న బసవప్ప అనే పేరుతో పెరుగుచుండెను. వీరభద్రప్ప ఈ జన్మలో కూడా ధనమునకై మిక్కిలి తాపత్రయపడుచుండెను. ఉన్నట్లుండగా పొలములు ధరలు పెరిగిపోయెను. గౌరీకి పూజారి కానుకగా ఇచ్చిన దుబాకీ భూమి 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయెను. ఆమెకు గల ఆభరణముల విలువ కూడా 100 రెట్లు పెరిగెను. ఆ స్థితి విలువ లేనంత వరకు ఎవరూ పట్టించుకొనలేదు. విలువ పెరగానే ధనమునకై
ఉలాటలు ప్రారంభమయ్యెను. సలహాకై నా వద్దకు రాగా ఆ ఆస్తి అంతయు మహాదేవునిది గాబట్టి అది పూజారికి వర్తించునని, పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చునని, ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు పెట్టరాదని, ఆమె భర్తకు ఆస్తిపై అధికారము లేదని సలహానిచ్చితిని. అందుకు కోపగించిన వీరభద్రప్ప గౌరి ద్వారా ధనము అపహరించినట్లుగు ఎంచుటకు నేనిట్లా ప్రయత్నించుచున్నానని నాపై నేరాపరోధన చేసెను. అతని మాటలు వినిన నేను భగవంతుని ధ్యానించి పూరుకుంటిని. ధన విషయముగా వీరభద్రప్ప, చెన్నబసవప్ప విరోధులై శత్రుత్వం వారిలో పెరిగినది. వీరభద్రప్ప మిక్కిలి కోపిష్టి. ముక్కలుగా నరికేదనని చెన్నబసవప్పను హెచ్చరించెను. చెన్నబసవప్ప పిరికివాడు, నన్నాశ్రయించెను. అతనిని తన శత్రువు బారి నుంచి రక్షించెదనని వాగ్దానం చేసి ఇంటిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసవప్ప మరణించి కప్పగా జన్మించెను. వారి గతజన్మ వైర భావములే ఈ జన్మలోను ఉండుటచే పాము కప్పను మింగుటకు ప్రయత్నించెను. నా వాగ్దానమును నిలుపుకొనుటకై దైవం నన్నిక్కడకు పంపి కప్పను రక్షించినట్లు చేసెను. 2 మేకల కథలోని ఈ కథ నుంచి కూడా మనం అనేక ముఖ్య విషయములను గమనించవలెను. 1. శత్రుత్వం, విరోధ భావములు జీవిత లక్ష్యాలుగా ఉంటే మరో జన్మలో మానవ జీవితం నుంచి దిగజారిపోయి జంతు జీవితం పొందక తప్పదు. కాబట్టి మనం మెలుకొరకైనా మనం శత్రుత్వం, విరోధం లేకుండా సాయి చూసిన ప్రేమ మార్గంలోనే జీవితం గడపాలి. 2. దైవధనాన్ని ఆశతో సొంతం చేసుకొని తన కొరకు లేక కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకుంటే వీరభద్రప్ప వలె ప్రతి జన్మలోనూ కటిక దరిద్రముతో భిక్షాటన చేసుకొనుట తప్పదు. పాఠకులైన వారిలో ఎవరైనా ధనాన్ని ట్రస్టులు, సెక్యూరిటీలుగా, అధికారులుగా లేక అనాదిగా పెద్దలుగా గాని ఉన్నవారుంటే జాగ్రత్తగా వ్యవహరించి ₹1 కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకొనవద్దు. ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి. భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణ ఫలం మీ జీవితాలను బాగు చేయాలని, పవిత్రపరచాలని సదుద్దేశంలో చేస్తున్న ఈ సూచనలను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకొని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాం. దేవ్ తల్లి ఉద్యాపన వ్రతము. దానా జిల్లాలో దాహం అను ఊరిలో దేవ్ అను పేరుగల సాయి భక్తుడు తహసీల్దారుగా పనిచేయుచుండెను. వీరి కుటుంబమంతయు సాయి భక్తులే. ఇతని తల్లి ఒక వ్రతమును ప్రారంభించినది. దాని ప్రకారము ఆమె 1 నెల రోజుల పాటు నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆఖరి రోజున నోము ఉద్యాపన జరుపును. ఆ రోజున శక్తికి కొలది బంధుమిత్రులను, భక్తులను భోజనము పెట్టవలసి ఉండును. తమ తల్లి చేయి ఆ వ్రతమును, ఉద్యాపనను వైభవముగా కార్యక్రమాలను జరిపించి 400-500 మందిని భోజనములు పెట్టవలెనని దేవ్ సంకల్పించెను. ఈ విషయం చర్చించుచున్న సందర్భంలో అతని భార్య షిరిడీ నుంచి బాబా కూడా వచ్చిన ఈ వ్రతము యొక్క ఫలము 100 రెట్లు పెరుగుతుందని, తమ ప్రత్యేక దైవమని సాయిని ఆహ్వానించమని కోరగా అందరూ సంతసించి షిరిడీలో గల బాపు సాహెబ్ జోగులకు తనకు బదులుగా బాబాను ఈ కార్యక్రమమునకు రావలసినదిగా ఆహ్వానించమని దేవ్ ఉత్తరమును వ్రాసెను. ద్వారకామాయిలో ఆసీనుడైన సాయి జోగ్ ద్వారా దేవ్ ఆహ్వానమును అందుకొని, భక్తితో నన్ను పిలుచు వారి వద్దకు నేను పరిగెత్తుకొని వచ్చెదను. నన్ను గుర్తుంచుకొను వారిని నేను మరవను. నన్ను ప్రేమతో ఎవరు ఎప్పుడు తలచినా అప్పుడే వారి దగ్గరకు ఉండగలనని నేను మరి ఇద్దరితో కలిసి వచ్చెదనని దేవుకు ఉత్తరము వ్రాయమని చెప్పెను. షిరిడీ నుంచి జోగ్ వ్రాసిన ఆ సమాధానం చూసి దేవ్ కుటుంబ సభ్యులంతా ఆనందించిరి. ఉద్యాపన వ్రతమునకు ఇంకా 1 నెల రోజుల వ్యవధి ఉన్నది. దాహ్మై రైల్వే స్టేషన్ కు గోసంరక్షణ చందాల కొరకు ఒక సన్యాసి వచ్చి రైల్వే స్టేషన్ మాస్టారుతో సంప్రదించెను. అతని వేష భాషలను బట్టి బెంగాలీ వలె ఉండెను. ఊరిలో గల మమలతదారు దేవ్ ను సంప్రదించినచో వారు సహాయపడెదరని స్టేషన్ మాస్టర్ చెప్పుచుండెను. ఇంతలో దేవ్ కూడా ఏదో పని మీద అక్కడకు వెళ్ళెను. విషయము తెలుసుకున్న దేవ్ అప్పుడు ఊరిలో మరొక ధర్మకార్యం కొరకు చందాలు వసూలు చేయుచున్నారు కాబట్టి 1 నెల రోజుల తర్వాత వచ్చినా బాగుండునని చెప్పగా సన్యాసి వెళ్ళిపోయెను. 1 నెల రోజులు గడిచినవి. ఈ రోజు దేవ్ తల్లి నోము ఉద్యాపన జరుగుచున్న దేవ్ ఇల్లు బంధుమిత్రులతో కోలాహలముగా ఉండెను. ఉదయపు వేళ బెంగాలీ సన్యాసి సరాసరి దేవ్ ఇంటి ముందు
టాంగా దిగెను. దేవ్ వానిని గుర్తించి ఆహ్వానించెను. బెంగాలీ సన్యాసి తాను చందాల కొరకు రాలేదని భోజనము కొరకు వచ్చితినని చెప్పెను. అందుకు దేవ్ మంచిది. ఈ రోజు నా తల్లి నోము ఉద్యాపన జరుగుచున్నది. మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనముకు వడ్డించబడును. మీరు తప్పక దయచేయుడు. మీ మకాము తెలియనిచో కబురు పంపెదమని చెప్పెను. అందుకు నీవు కార్యదివి అనేక పనులు చూసుకొనవలసి ఉంటుంది గనుక మాకు నీవు తిరిగి కబురు పంపవలసిన పని లేదు. కావలనిచో భోజనమునకు వచ్చిన మేము సరియగు సమయమునకు తప్పగా వచ్చేదమని నాతో పాటుగా మరి 2 మిత్రులున్నారు. ముగ్గురము కలిసి వచ్చి భోజనము చేసేదమని చెప్పి వెళ్ళిపోయెను. సమయము 12 గంటలైనను. వడ్డనను ప్రారంభించడం బడు సమయమునకు సన్యాసి 2 కుర్రవాళ్లతో వెంట తీసుకొని వచ్చి భుజించెను. నిర్విఘ్నముగా నిరాటంకంగా జయప్రదముగా వ్రతము పూర్తి అయ్యెను. సాయి పదధ్యానంతో ఇంత చక్కగా జరిగిన ఆ కార్యక్రమం బాబా రాలేదు కదా అని భావించిన దేవ్ తిరిగి షిరిడీలో గల జోగుకు ఆ విషయముపై ఉత్తరం రాసెను. ఉత్తరం తీసుకున్న మసీదుకు చేరిన జోగుతో బాబా ఈ సాయి ఎన్నటికీ మోసంగాడు కాదు. రమ్మనమని పిలిచిన వాడు వెళ్ళిన వారిని గుర్తించవలదా? బెంగాలీ సన్యాసి గో సంరక్షణ చందాలకు రాలేదు. భోజనము కొరకే వచ్చితిమని నేను కాక మరి 2 మిత్రులు ఉంటిరని కావలెనని భోజనమునకు వచ్చిన మాకు తిరిగి కబురు పంపక్కర్లేదని ఇన్ని విధములుగా చెప్పి సరియగు సమయమునకు వెళ్ళి ముగ్గురము భుజించి వచ్చితిమి. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోమని ఉత్తరములు రాయమని జోగు చెప్పెను. జోగుతో బాబా ఇంకను ఇట్లా చెప్పెను. నా పద ధ్యానముతో నన్ను స్మరించుచు మీరు చేయు సత్కర్మలను ఎట్టి అడ్డంకులు రాలేవు. నా భక్తులకు ఎల్లప్పుడూ నేను వెంటాడి తిరుగుచుండును. వారి బాగోగులు చూసి పాలించుతూ నా కర్తవ్యము నా మాటలను నిలబెట్టుకొనుటకు నేను ప్రాణములైనను విడిచెదను. నా మాటలు ఎన్నటికీ పొల్లు పోవు. గురుస్థాన్ వేప చెట్టు కింద పాదుకలు. 1912లో బొంబాయి నివాసి రామారావు కోరటే అని డాక్టర్ షిరిడీకి వచ్చి బాబా యందు ఆకర్షితుడై చాలా రోజులు షిరిడీ యందు ఉండెను. ఈ కాలములో బాబా వద్ద గల భక్తులు దీక్షిత్, చందోర్కర్, శ్యామ మొదలైన వారిని స్నేహం ఏర్పడెను. అట్లా వారిలో వారు చర్చించుకొన్న బాబా మొదటి షిరిడీకి వచ్చే వేప చెట్టు కింద ఉన్నప్పుడు గుర్తుగా అక్కడ బాబా పాదములను రాతితో చెక్కించి పెట్టినా బాగుండునని తలిచిరి. తర్వాత కోటారే బొంబాయి నుంచి పాదుకులను చెక్కించి పంపిరి. ఖండోబా మందిరంలో నున్న ఉపాసని బాబా సలహాపై శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ఊరేగింపుగా తెచ్చిరి. ఆ రోజు ఉదయము 11 గంటలకు దీక్షిత్ పాదుకలను తన తలపై పెట్టుకొని తెచ్చిరి. మేళ తాళములతో ఊరేగింపుగా ఖండోబా మందిరం నుంచి ద్వారకామాయి వరకు బాబా ఆశీర్వాదము తీసుకొనిన తర్వాత వేప చెట్టు కింద ప్రతిష్ఠించిరి. ఉపాసని బాబా రచించిన సదానింబ వృక్షస్థ మూలాదివాసాగ్ని సాయి మహిమ శ్లోకాన్ని కూడా అక్కడ చెక్కించిరి. ఆ రోజు నుంచి గురుస్థాన్లో కూడా నిత్య దీపారాధన పూజ జరుగుచున్నది. ఇక్కడ గురువారము నాడు నేలను శుభ్రపరిచి అగరవత్తులు, సాంబ్రాణి ధూపములు వేయువారు భగవంతుని అనుగ్రహం ఆశీర్వాదములు ప్రాప్తులయ్యేదని బాబా స్వయముగా చెప్పిరి. రతన్ జీ వాడియా. నాందేడు నివాసి రతన్ జీ షావూర్ వాడియా అనే పార్సీ వర్తకుడు మిక్కిలి ధనవంతుడు. అతనికి సంతానము లేదు. దాసగుని సలహాపై షిరిడీకి వెళ్లి బాబాను దర్శించెను. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలెనని మనసులో అనుకొనెను. అది గ్రహించిన బాబా నా 5 రూపాయలు ఇమ్మని అడిగెను. వెంటనే 5 రూపాయలు, 3 రూపాయల 14 అణాలు ఇది వరకే తనకి ముట్టినవని, మిగిలిన 1 రూపాయి 2 అణాలు ఇవ్వమని, ఇప్పుడు ఇవ్వమని 3 రూపాయల 14 అణలు ఇంత ముందెప్పుడు తాను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన దక్షిణ ఇచ్చెను. మరుక్షణములోనే విషమర్థమయ్యెను. అతడు షిరిడీకి వెళ్ళాలని నిర్ణయించుకునిగాని నాందేడులోని అతని ఇంటికి మౌలా సాహెబ్ అను మహమ్మదీయులు ఫకీరు వచ్చెను. ఆ రోజు వారిని సత్కరించుటకు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు ఖర్చు అయ్యెను. ఈ విషయము గుర్తుకు రాగా బాబా సర్వజ్ఞుడని తెలుసుకోగలిగిన రతన్ జీ బాబా పాదాల చెంత కూర్చొని తనను సంతానమిమ్మని కోరెను. అతనికి బాబాపై స్థిరమైన నమ్మకము కుదిరినదని కొలది కాలమునకే పుత్ర సంతానము కలిగెను. బాబా యొక్క దక్షిణ వివరములను. బాబా తన దగ్గరకు వచ్చు భక్తులతో కొందరిని మాత్రమే దక్షిణ అడిగేది. వారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి స్వీకరించేది వారు కాడు. కొన్ని సందర్భంలో అట్టి పైకమును తీసుకునేది వాడు కాడు. కేవలం ధనవంతులు గాని లేక కేవలం పేదవారు గాని మాత్రమే అడిగేది.
వారు కాదు. పేద, గొప్ప అందరూ వారికి సమానమే. స్త్రీ పిల్లలను కూడా అడిగెడివారు. ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్ద ధనము లేదని చెప్పినచో అప్పు తీసుకొని ఇవ్వమనెవారు. అడిగినా ఇవ్వని వారిపై బాబా ఎప్పుడూ కోపగించుకొని ఎరుగరు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినచో దానిని తిరిగి ఇచ్చెడివారు. ఒక్కొక్కప్పుడు దక్షిణ ఇచ్చిన దాని నుంచి కొంత భాగం తిరిగి ఇచ్చి పూజలో ఉంచుకొని పూజించుకోమని చెప్పేవారు. ఒక్కొక్క రోజుకు ఒకే భక్తుని 4-5 సార్లు కూడా దక్షిణ అడిగేవారు. కొందరు తాము తెచ్చుకున్న పైకమంతా బాబాకు సమర్పించిన సందర్భాలున్నాయి. మొత్తము మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులను ఆశీర్వదించి బడుచుండేవారు. అలాంటి వారు ముందు జీవితములో ధనములకు బాధపడేవారు కాదు. దక్షిణ అడుగుట తమ మంచికేనని భావన భక్తులలో ఉండేది. ఈ విధముగా వసూలైన పైకంలో చాలా కొంచెము మాత్రమే తన చులుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుకొని మిగిలిన ధనమునకు పేదలను ఆశ్రితులకు పంచిపెట్టుచుండేవాడు. ₹1 మొదలు ₹60 వరకు బాబా ప్రతినిత్యము అనేక మంది ఆశ్రితులను దానము చేయుచుండెడివారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము బాబాపై నిర్ణయించిన గూఢచారి యొక్క నివేదిక ప్రకారం బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట. ఆధ్యాత్మిక జీవితమునకు ఆటంకమునకు సాధారణంగా 2 విషయములు. 1 ధనము, 2 స్త్రీలు. శారీరక సంబంధము. స్త్రీ పురుష శారీరక సంబంధం. బాబా తన వద్దకు వచ్చి భక్తులను ఈ 2 విషయములలో పరీక్షించేవారు. ధనము దక్షిణగా ద్వారా అడిగేవారు. ఆ తర్వాత వారిని రాధాకృష్ణమాయి ఇంటికి పంపేవారు. రాధాకృష్ణమాయి వితంతువు, బాబా భక్తురాలు. ఈమె చక్కని సౌందర్యవతి. బాబా వద్దకు దూర ప్రాంతముల నుంచి వచ్చి భక్తులను భోజనాది ఏర్పాట్లు తన ఇంటిలో చేస్తూ ఉండేది. ఈమె తన శక్తులను బాబా సేవకు అంకితమునర్చెను. ఆమె భక్తికి మెచ్చి బాబా ఈమెకు తెలియకుండానే కొన్ని శక్తులను ప్రసాదించెను. తన దగ్గరికి వచ్చే వారి మనోభావాలను ఈమె గమనించగలిగేది. ఈమె శారీరక సౌందర్యము చూసి మనసు చలించిన వారిని వెంటనే హెచ్చరించుచుండేది. షిరిడీకి వచ్చిన పురుషులైన భక్తులను ఎప్పుడో ఒకప్పుడు బాబా తప్పక ఈమె ఇంటికి పంపేవారు. ఇది ఒక పరీక్ష. స్త్రీ పురుషులు ఎవరైనాను ఈమె ఇంటిలో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. షిరిడీ సంస్థానములో గల విలువైన వస్తువులన్నిటినీ ఈమె సలహా పైన భక్తులు తెచ్చి ఇచ్చిరి. బాబాకు వాటియందు ఏమాత్రం శ్రద్ధ లేదు. బాబా తరచు తన ఆస్తి అంతయు ఒక కౌపీనని, ఒక విడిగుడ్డ, ఒక గ్లాసు మాత్రమేనని చెబుతుండేవాడు. వారి మనసు భౌతిక వస్తువుల మీద గాని విషయవాంఛన ఎందు గాని ఏనాడూ లగ్నం కాలేదు. అదే విధముగా భక్తి శ్రద్ధలతో ఈ జీవిత చరిత్ర పారాయణం చేయ భక్తులు మనలందు కూడా ప్రాపంచిక వ్యామోహాలు తొలగినట్లు చేయమని, వారికి శాంతి సౌఖ్యములు ప్రసాదించమని సాయం ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి. 21వ అధ్యాయము సంపూర్ణము. 22వ అధ్యాయము. బాబా తన వద్దకు వచ్చిన భక్తులను అనేక విధములుగా విషయములను బోధించేవారు. అందుకు ఒక ప్రత్యేక స్థలము గాని సమయము గాని ఉండేది కాదు. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి అతడు లేని సమయములో ఇతరుల వద్ద అతనిని గూర్చి నోటికి వచ్చిన దుర్భాషలా నిందించుచున్నాడు. కొంతసేపటి తర్వాత బాబా లెండి బ్యాగుకు వెళుచున్నప్పుడు అప్పుడు అతడు వచ్చి బాబాను కలిసి ఏమేమో కోరికలు కోరెను. బాబా పక్కనే గల పందిని చూపుతూ, చూడు, ఈ పంది కసుమును ఎంత రుచికరముగా తినుచున్నదో, నీ భావము కూడా అట్లే ఉన్నవి. సాటి సోదరి భక్తిని నోటికి వచ్చినట్లు తిట్టుచున్నావు. ఎంతో పుణ్యము చేసుకొనగా నీకు మానవ జన్మ లభించినది. నీవిప్పుడు ఇట్టి దుష్ట ప్రవర్తనను మానుకొనమంచో నీకు షిరిడీ కూడా ఏ విధముగా ఉపయోగపడదు. దీనిని బట్టి మనం గ్రహించవలసిన నీతి మేము సాయి భక్తులమని, ఎన్నో పూజలు చేస్తామని, ఎన్నోసార్లు షిరిడీ వెళ్తామని సంతోషిస్తే లాభం లేదు. పరులకు కష్ట నష్టాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించరాదు. ఒకవేళ అలాంటి పనులు చేస్తే బాబా స్వయంగా చెప్పినట్లుగా షిరిడీలోని బాబా కూడా మనలకు రక్షించరు. చోల్కర్ చక్కెరలేని టీ. ఠానా జిల్లాలో ప్రసిద్ధి చెందిన కౌపీనేశ్వరాలయం కలదు. ఒకనాడు దాసగుని ఈ మందిరంలో బాబా పటం పెట్టిన వారి కథ చెప్పుచుండెను. బాబా లీలలు మహిమలు విన్న చోల్కర్ పరవశించెను. అతడు నిరుపేద. కుటుంబమును కూడా సరిగ్గా పోషించలేకపోయేవాడు. నాకు ఖాయమైన ఉద్యోగము దొరికిన షిరిడీకి వచ్చి నీ పాదములను దర్శించదనని మొక్కుకొనెను. ఆ తర్వాత ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణుడై సివిల్ కోర్టులో గుమస్తా ఉద్యోగంను సంపాదించగలిగెను. అతనికి
పేద కుటుంబం మగుటచే షిరిడీకి వెళ్ళు మొక్కు తీర్చుకొనుటకు తగిన పైకం లేక ఊరుకున్నెను. ఎట్లైనను ప్రయత్నించి షిరిడీకి వెళ్ళవలెనని పట్టుదలతో టీ తాగినప్పుడు అందులో చక్కెర వేయకుండా ఆ డబ్బులు మిగిల్చి కొంతకాలం తర్వాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించెను. సాయి పాదములు మొక్కి పరవశుడై కలకండ ప్రసాదమును బాబా పేరున భక్తులందరికీ పంచిపెట్టెను. చోల్కర్ బాపు సాహెబ్ జోగ్ ఇంటిలో దిగెను. మధ్యాహ్నం హారతి తర్వాత వారిద్దరూ ఇంటికి వెళ్ళుటకు లేచిరి. జోగ్‌ని పిలిచి నీ అతిథికి టీ ఇచ్చుచున్నప్పుడు చక్కెర అధికముగా వేసి ఇమ్ము అని చెప్పెను. జోగునకు ఆ విషయం మేమైనను అర్థం కాలేదు. చోల్కర్‌నకు మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగినవి. బాబా యొక్క సర్వజ్ఞ అర్థమయ్యెను. ఇన్ని రోజులుగా చక్కెర లేని టీ తాగి అట్లు కూడబెట్టిన పైకముతో షిరిడీకి వచ్చి మొక్కు తీర్చుకున్న తాను నిజముగా ధన్యుడనైతినని సంతోషించెను. ఆనంద పారవస్యంలోనున్న చోల్కర్‌నుద్దేశించి బాబా ఇట్లా పలికెను. నా ఎదుట మీరు చేతులు చాచి నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించినచో రాత్రి పగలు నేను మీ వెంటనే ఉండెదను. ఈ శరీరంలో షిరిడీలోని నేను ఉన్న సప్త సముద్రముల అవతల మీరెవరు చేయుచున్నను నాకు తెలియచునే ఉండును. ఈ విశాల భూమండలంపై నీవు ఎక్కడికి వెళ్ళినా నీ చెంత నేనుండగలను. భక్తుల హృదయమే నాకు నివాసము. నీ హృదయములలోని సర్వజ్ఞుల హృదయములలోని నేను నిండి ఉన్నాను. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించగలుగుదరో వారు పావనులు ధన్యులు అదృష్టవంతులు. పావనులు ధన్యులు అదృష్టవంతులు. 2 బల్లుల కథ. ఒకనాడు బాబా ద్వారకామాయి మసీదులో కూర్చొని ఉండగా గోడపైన గల ఒక బల్లి టిక్ టిక్ మని శబ్దము చేసెను. ఎదురుగా కూర్చున్న భక్తుడు బల్లి అరుచుగల కారణమేమని బాబాను అడిగెను. ఔరంగాబాదు నుంచి తన చెల్లెలు తనను చూచుటకు వచ్చుచున్నదని ఆ బల్లి సంతోషపడుతున్నట్లుగా బాబా చెప్పిరి. భక్తుడు ఇంకేమియూ మాట్లాడక ఊరుకున్నెను. ఇంతలో ఎవరో ఒక భక్తుడు బాబాను చూచుటకు ఔరంగాబాదు నుంచి గుర్రముపై వచ్చెను. గుర్రమునకు దానా పెట్టుటకు తన వద్ద గల సంచిని తీసి విదిలించి అందులో నుంచి ఒక బల్లి కింద పడి వేగముగా గోడపైకి ఎక్కెను. అంతకు ముందు అడిగిన భక్తులతో నీ బల్లులను జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పిరి. ఆ బల్లులను జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పిరి. ఆ బల్లి తన చెల్లిని కలుసుకొనెను. అక్కా చెల్లెలిద్దరూ ముద్దులాడుకొనెను. ఆనందముతో గుండ్రపుగా తిరుగుతూ ఆడిరి. బాబా ఎదురుగా కూర్చొని ఆ దృశ్యమును చూసిన వారంతా ఆశ్చర్యముతో నిశ్చలులైరి. ఎక్కడి ఔరంగాబాదు, ఎక్కడి షిరిడీ? ఈ బల్లులు 2 అక్కా చెల్లెలైతే ఇంత దూరములో గల వేరు ప్రాంతాలలో ఎట్లుండెను? ఆ బల్లి ఇక్కడకు వస్తున్నట్లు బాబాకెట్లా తెలిసెను? జంతుజాలం యొక్క భావములు, భాష కూడా బాబాకు తెలుసా? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు అక్కడి భక్తులలో కలగగా వారు ఆశ్చర్యముతో బాబాను తదేకంగా చూచుచుండిరి. ఈ విషయమునకు గ్రహించిన బాబా వారితో ఈ బల్లుల విషయమే కాదు, సృష్టిలోని ప్రతి అణువు లోపల ఎప్పుడు ఏమి జరుగుచున్నదో సర్వం నాకు తెలియచుండును. నా అనుమతి లేనిదే చెట్టుపై గల ఆకు కూడా వేసిన కదలుటకు కూడా వీలు లేదు. భగవంతుడు సర్వశక్తివంతుడు. ఆయన సృష్టించిన ఈ సృష్టి నియమములను అందరూ పాటించవలెను. నేను కాని ఇంకెవరు కాని సృష్టి నియమములను వ్యతిరేకముగా ప్రవర్తించరాదు. యావత్ సృష్టికి యజమాని దేవుడే, అల్లా మాలికే అని చెప్పిరి. జయ బాబాయికి బాబా వాగ్దానము. బాబా స్వయంగా అక్క అని పిలిచిన బాయిజాబాయి వయసు పెరుగుటకు శక్తిహీనురాలయ్యెను. మంచము మీద నుంచి కూడా లేవలేని స్థితిలో ఉండెను. తాత్యాను తల్లి వద్దే ఉండి ఆమెకు సేవ చేయవలసిందిగా బాబా ఆజ్ఞాపించెను. అప్పుడప్పుడు శ్యామ లాంటి సన్నిహితులను కూడా తాత్యాకు తోడుగా పంపిడివారు బాబా. ఆమె అంతిమ ఘడియలలో ఆసన్నమవుతున్నవని ఆమె ఒకసారి బాబాను చూడవలెనని కోరుకున్నది. వెంటనే బాబా ఆమె తల వద్ద ప్రత్యక్షమైను. ఆఖరి క్షణంలో బాబా దర్శనం ఆమెలో దివ్య చైతన్యమునిచ్చెను. తెలియని దివ్య ఆనందం ఆమెలో ప్రవేశించెను. ఆమె ఆత్మ ఆనంద డోలికలలో ఏదో తెలియని స్వర్గలోకాల్లో తేలియాడుతున్నట్లుగా అనిపించిందామెకి. అది బహుశా బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహ దివ్య దర్శన ప్రభావమే అయుంటుంది. ఆమె ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ బాబా యొక్క రూపదర్శనం ఆనందంతో ఆమె గొంతు మూగబోయింది. తాత్యా చేతిని తీసుకొని బాబా చేతిలో పెట్టింది. ఆమె భావనను గ్రహించిన సాయి తాత్యాను ఈ క్షణం నుంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పాడు. బాబా వాక్కు తిరుగులేదు. సందేహించక్కర్లేని నిత్య సత్యమేనని దైవ వాక్యాన్ని ఆమెకు తెలుసు. ఆ మాటలు విన్న బాయిజాబాయి ప్రాణం శరీరం నుంచి వేరే అనంత శూన్యంలో కలిసిపోయింది. గుడ్డ పీలికలు దొంగలించుట. బీపీ దేవ్ కు
జ్ఞానేశ్వరి చదువవలెనని కోరికయుండెను. భగవంతునకు జ్ఞానదేవుడి మరాఠీలో చేసిన అనువాదము మహారాష్ట్రలో జ్ఞానేశ్వరి అని పిలిచెడిరి. దీనికి అత్యుత్తమైనది గ్రంథము భావించి చాలా మంది మహారాష్ట్రలో నిత్య పారాయణం చేయుచుండెడి వారు. కానీ పాపము దేవి ఎప్పుడు జ్ఞానేశ్వరి ప్రారంభించినా ఏవో అడ్డంకులు వచ్చి మధ్యలోనే ఆగిపోయేదివి. ఇందుకు ముఖ్య కారణము దాని భావము సరిగ్గా అర్థం కాకపోవడమే. ఒకసారి గట్టి దీక్షపూని వెళ్లి బాబా సమక్షంలో దానిని పారాయణం చేసి పూర్తి చేయవలని సంకల్పించి షిరిడీకి వెళ్ళెను. బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. దేవ్ ఆ పైకం బాబాకు సమర్పించెనే గాని జ్ఞానేశ్వరి పారాయణం విషయం బాబాను అడగలేదు. సాతేవాడకు వెళ్లి బాలకరామ్ మాన్కర్ అను వారిని బాబా లీలల గురించి అడిగెను. అతడు మరుసటి రోజున ఆ వివరములు తెలుపుచుండగా బాబా దేవుని పిలిచి కల్లెర్ర చేసి ఇట్లా గద్దించెను. తల నెరసి ముసలివాడైనప్పటికీ నీవింకా దొంగతనము మానలేదా? నిన్ను గొడ్డలితో చంపవేయదనని దేవ్ గడగడా వణికిపోయెను. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో మరల 25 రూపాయలు దక్షిణ అడిగెను. దేవ్ తెచ్చి ఇచ్చెను. ఈసారి బాబా శాంతించెను. నీవు జలతారు శాలువా కప్పుటకు సిద్ధముగా ఉండగా పాత గుడ్డ పీలికలను దొంగలించెదవేళ జ్ఞానేశ్వరి చదువుము, నా ఎదురుగా కూర్చొని చదవమని ప్రేమతో చెప్పెను. వెంటనే అతడు జ్ఞానేశ్వరి చదువుట ప్రారంభించి ఎట్టి అడ్డంకులు లేక నిర్విఘ్నముగా మొదటిసారిగా పారాయణం ముగించగలిగెను. బాబా నిన్ను గుడ్డ పీలికలు చంపుదును అనగానే అతను మనోచాంచల్యము పోయినది. ఏకాగ్రత కుదిరి జ్ఞానేశ్వరి పూర్తిగా చదవగలిగినాడు. బాబా లీలను గురించి బాలకరాంను ప్రశ్నించుట, పాతగుడ్డ పీలికలను దొంగలించుట, బాబా స్వయంగా తన మహిమలను అతనిపై చూపించి చిత్త చాంతుల్యము తొలగించి ఏకాగ్రతను పెంచి జ్ఞానేశ్వరి పారాయణం పూర్తి చేయించి అందులో విషయములను చక్కగా అర్థమగునట్లు చేయుట జలతారు శాలువా కప్పుట లాంటిది. బాబా స్వయముగా చెప్పిన ఈ మాటలను బట్టి ఈనాడు మనం గ్రహించవలసిన ముఖ్య విషయము, బాబా విషయంలో సలహాలకని సంప్రదింపులకని పాత గురువుల వద్దకు పరుగున తీసి విలువైన కాలాన్ని ధనాన్ని వృధా చేయవద్దు. నా సలహాను గాని సహాయాన్ని గాని కోరిన తక్షణమే ఇస్తానని బాబా యొక్క అభయం నేటికీ నిత్య సత్యమైనదని నమ్మి బాబానే సలహా అడిగి జలతారు శాలువాకు పొందాలి గాని బాధ గురువులను ఆశ్రయించి గుడ్డ పీలికలను దొంగలించే ప్రయత్నం చేయవద్దు. సదాశివ తార్కాన్ ఇతడు బొంబాయిలోని ఒక ఫ్యాక్టరీలో మేనేజరుగా పనిచేసి అది మూతబడిచే జీవనోపాధి లేక బాబా దగ్గరకు వచ్చెను. ఆ సమయంలో షిరిడీ నుంచి తాత్యా పాటిల్ మొదలగు కొందరు బాబా అనుమతి తీసుకొని అహ్మద్ నగర్ కు సినిమా చూచుటకు వెళ్ళి బాబా తార్కన్ ను కూడా వారి వెంట వెళ్ళి సినిమా చూసి అక్కడి నుంచి పూనాకు వెళ్ళమని చెప్పెను. నిరుద్యోగి బాధపడుచున్న తనని సినిమాకు పంపుట ఆశ్చర్యము కలిగించెను. బాబా వాక్కు జవదాటకుండా వీలు లేనిదని అతనికి తెలుసు. అందువలన అట్టే చేసెను. అతడు పూనా చేరేసరికి అక్కడ ఒక ఫ్యాక్టరీ యజమాని తన ఫ్యాక్టరీలో మేనేజర్ కొరకు ప్రయత్నిస్తూ తార్కన్ గురించి విని అతని బొంబాయి అడ్రసుకు టెలిగ్రాము పంపి అతని రాక కోసం ఎదురు చూచుచుండెనని వెంటనే అతనికి ఉద్యోగము దొరికెను. బాబా యొక్క ప్రతి సూచన గర్భతముగా భవిష్యత్తు జ్ఞానములోని కూడా ఉండేది. బాబాకు భోజనము పెట్టు విధానము 20వ అధ్యాయంలో కథలోని రామచంద్ర ఆత్మారాం భార్య ఒకసారి షిరిడీలో ఒక భక్తుని ఇంట బస ఉండగా మధ్యాహ్న భోజనం సమయంలో ఆకలితో ఉన్న ఒక కుక్క ఆమె దగ్గరకు వచ్చి మొరిగెను. ఆమె తనను వడ్డించిన పళ్ళెం నుంచి ఒక రొట్టె ముక్కను కుక్కకు విసిరివేయెను. అది ఆతురతో దానిని తిని సంతోషించి తోకాడించుకుంటూ వెళ్ళిపోయెను. ఆ సాయంత్రం ఆమె ద్వారకామాయికి వెళ్ళి బాబాకు నమస్కరించగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నీవు నా కడుపు నిండా భోజనము పెట్టితివి. నా జీవశక్తులు సంతృప్తి పడినవి. ఇకపై కూడా నీవిట్లే చేయము. ఆకలితోనున్న ప్రాణికి ముందు ఆహారము పెట్టి ఆ తర్వాత నీవు భుజించుము. ఈ మసీదు నా తల్లి. ఈమె వడిలో కూర్చొని నేనెప్పుడూ అసత్యమాడను. ఈ విధముగా నీవు నాపై ఎప్పుడు దయచూపుము. సర్వ ప్రాణులలోనూ నన్ను చూడుము. నీకు తప్పగా సద్గతిని కలుగును. బాబా మాటలు విని ఆమె ఆశ్చర్యపడెను. ఆ గ్రామంలో నా భోజనముకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను
డబ్బిచ్చి ఇతరుల వద్ద భుజించుచుంటిని. అట్టి నేను నీకెప్పుడు భోజనము పెట్టితిని బాబా అని ప్రశ్నించెను. అందుకు బాబా మధ్యాహ్నము నీవు భోజనముకు చేయుటకు ముందు ఏ కుక్కకు నీవు రొట్టె ముక్క విసిరితివో నా కుక్క నేను ఒకటే. పిల్లలు, కుక్కలు, ఈగలు, ఆవులు మొదలైన జంతుజాలములోను నేను నిండి ఉన్నాను. నన్ను అన్నిటిలోనూ చూడగలిగిన వారు ధన్యులు. నేను వేరు, మిగిలిన ఈ జంతుజాలం వేరు అనే ద్వంద్వ భావనను వీడమని చెప్పెను. ఉపనిషత్తులలో సారమైన భగవంతుని జీవులన్నిటిలోనూ చూడమని ఈ నీతిని బాబా అనుభవపూర్వకంగా ఆమెకు నేర్పినారు. సాయిబాబా ఉపదేశములు మన దైనందిన జీవితంలో ప్రవర్తించవలసిన తీరును గురించి బాబా తరచుగా ఇలా చెబుతూ ఉండేవారు. గత జన్మ సంబంధము వలనే ఇప్పుడు మనము ఒకరినొకరు కలుసుకున్నాము. ఏమని ఏ మనిషైనా, ఏ జంతువైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యముగా తరిమి కొట్టవద్దు. చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలెను. దాహములో నున్నవారిని నీరు, ఆకలితో ఉన్నవారికి అన్నము, దిగంబరులకు బట్టలు ఇవ్వవలెను. నీ వసారా ఇతరులను కూర్చొని విశ్రాంతి తీసుకొనుటకు ఉపయోగించబడినచో భగవంతుడు నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించును. ఎవరైనా ధనము కొరకు నీ దగ్గరకు వచ్చినా నీ కష్టము లేకున్నా వారిని ఇయ్యనక్కర్లేదు. కానీ కఠినముగా మాట్లాడి వారు మనసు నొప్పించవద్దు. ఈ ప్రపంచం నడక ఒక నాటక రంగము వంటిది. నీ ముందు జరుగు చిత్ర విచిత్రములు ఈ నాటకమును శ్రద్ధగా చూచుచుండుడు. ఈ ప్రపంచము తల్లి కిందులైనా నీవు చలించుకుము, స్థిరముగా నుండుము. నీకు నాకు భేదము లేదు. మనిద్దరము ఒకటే. నీకు నాకు మధ్యగల గోడను తొలగించుము. మనందరము భగవంతుడే యజమాని. అల్లా మాలిక్ హై. భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ మనలను కాపాడలేరు. భగవంతుని మార్గమును అసాధారణమైనది, చాలా విలువైనది, మనము ఊహించలేనిదే. మందరము గుణాలు బంధముచే ఇక్కడ కలిసితిమి. పరస్పర ప్రేమలు, కులం, మత, జాతి భేదములను మానవులందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. పరోపకారమునకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరమును ఉపయోగించవలెను. అట్టి వారి జీవితమే ధన్యము. మిగిలిన వారంతా పేరునకే బ్రతికెదరు. సమయము, సందర్భము వచ్చినప్పుడల్లా బాబా ఈ విషయమును అనేక విషయములపై భక్తులు చక్కగా అర్థమగుటకు ఉపదేశములను చేసేవారు. తాను సర్వాంతర్యామిని. భూమి, గాలి, నీరు, నిప్పు, ఎలుగు లాంటి సమస్త పదార్థములలో సైతము తానున్నానని చెప్పేవాడు. తన వద్దకు వచ్చి భక్తులలో కొందరును పాద పూజ, కొందరికి తన లీలలు వినుట, కొందరికి ఖండోబా మందిరములకు పంపుట, మరికొందరు సద్గురు పారాయణము లాంటి అనేక విషయములను ఎవరెవరికో ఏది అవసరమో దానిని వారికి చెప్పేవారు. కొందరికి స్వయముగాను, మరికొందరికి స్వప్నములో బాబా ఉపదేశములు ఇచ్చుచుండేవారు. ఒకసారి రాధాకృష్ణమాయి జ్వరముతో బాధపడుతూ బాబా ఒక పెద్ద నిచ్చెనను తెప్పించి ఆమె ఇంటిపైకి ఎక్కెను. నిచ్చెన తెచ్చి వారికి 2 రూపాయలు బాబా ఇచ్చెను. ఇవన్నీ విచిత్రమైన లీలలుగా కనిపించిన ఫలితంగా రాధాకృష్ణమాయి జ్వరం తగ్గిపోయెను. గోధుమలు విసురుట. 1910 సంవత్సరము హేమత్ పంత్ షిరిడీకి వచ్చిన తొలి రోజులో ఒకనాటి ఉదయము బాబా ముఖము కడుగుకొని వెంటనే ద్వారకామాయిలో ఒక చోట కూర్చొని గోధుమలను విసురుచుండెను. వారి భిక్షాటనచే జీవించువారు కాబట్టి వారెప్పుడు విసురుట అనునదిచే ఇండులేదు. అందువలన చుట్టుపక్కల వారందరూ ఆ దృశ్యమును వింతగా చూచుచుండిరి. వారిలోని 4 స్త్రీలు సాహసించి మసీదులోనికి వెళ్లి బాబాను పక్కన కూర్చుండమని తిరగలిని వారు తీసుకొని విసురుట మొదలుపెట్టిరి. బాబాకు కోపము వచ్చినా వారి ప్రేమకు లొంగి ఊరుకున్నెను. విసురుట పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీలు పిండిని 4 భాగములుగా చేసి నలుగురు తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా చూచుచున్న బాబా కోపముతో వారిని తిట్టెను. ఏ వనితల్లారా, మీకు పిచ్చెక్కినట్లున్నదే. ఈ పిండి మీ సొమ్మని మీరు తీసుకుంటున్నారా? మీ వద్దనున్న నేను గోధుమలను తీసుకొనలేదు కదా, ఎందువలన మీరు ఈ పిండిని తీసుకుంటున్నారు? ఈ విధముగా కేకలు వేసిన మరుక్షణమే శాంతించి, సరే, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులలో చల్లుడమని చెప్పెను. ఆ స్త్రీలు సిగ్గుపడి తలలు దించుకొని బాబా పాదములను నమస్కరించి వేగముగా వెళ్లి బూరి పొలిమేరలలో విసిరగా పిండిని చల్లిరి. గ్రామములో కలరా వ్యాధి కలదని, దానిని శాంతిపరచుటకు బాబా ఈ చర్య చేసినని గ్రామస్తులు హేమత్ పంతుకు చెప్పిరి. గోధుమ పిండికి కలరా వ్యాధికి గల సంబంధమేమో అతనికి అర్థం కాలేదు. కానీ క్రమముగా కలరా వ్యాధి గ్రామములో తగ్గుటచే ఆనాడు బాబా విసిరిన గోధుమలు కావని
కలరా వ్యాధినే షిరిడి పిండి చేసి పొలిమేరలో దాటించేనారని గ్రహించెను. ఈ వింత చర్య చూసి ఆకర్షితుడైన హేమత్ పంతు ఇలాంటి విచిత్రములతో కూడిన సాయిబాబా లీలలు జీవిత చరిత్ర రూపంలో వ్రాయాలని సంకల్పించి బాబా అనుమతిని కోరగా కొంతకాలం ఆగమని బాబా ఆదేశించెను. ఆఖరికి 1917లో శ్యామ ద్వారా ప్రయత్నించగా బాబా ఆశీర్వదించి విభూతి ప్రసాదము అతని చేతిలో పెట్టి ఆశీర్వదించెను. బాబా శరీరంలో ఉండగా వారి ఆశీస్సులు ప్రారంభించి మరాఠీ భాషలలో హేమత్ పంతు రాసిన జీవిత చరిత్ర సాయి సచ్చరిత్రగా నేడు దేశ విదేశాలుగా సాయి భక్తులంతా నిత్య పారాయణం చేయుచున్నారు. దీనిని తెలుగులోకి పత్రి నారాయణరావు గారు అనువదించారు. సాయి కథలు దీపస్తంభములు. సముద్రపు మధ్యయందు పూర్వము దీపస్తంభములుండెడివి. పడవలపై ప్రయాణము చేయువారు ఆ వెలుతురు ఆధారంగా రాళ్ల రప్పులకు పడవ కొట్టుకొనకుండా తప్పించుకొనుటకు వీలుగా ఉండేది. రకరకాల మనుషులు, స్వభావాలు, ఆలోచనలతో నిండిన ఈ ప్రపంచం కూడా లోతైన భయంకరమైన సముద్రం లాంటిది. బాబా లీలలతో కూడి మనం పారాయణం చేయుచున్న ఈ కథలు కూడా దీపముల వలె ఏ విధముగా ఏ ప్రపంచంలో మనము మొలగవలెనో దారి చూపుతాయి. ఈ కథలు అమృతము వలె తీయగాను పవిత్రముగాను ఉండుటచే అవి మన హృదయములో ప్రవేశించి అహంకారములను నశించెదరు. అహంకారమును తొలగించినచో జ్ఞానం కలుగును. జ్ఞానము వలన పాపములు తొలగి మోక్షము సిద్ధించును. బాబా యొక్క కారుణ్యము. 1910లో దీపావళి నాడు ఒక బాబా దునిని ఎదురుగా కూర్చొని ఉండెను. అప్పుడప్పుడు దునిలో కట్టెలు వేయుచుండెను. ఉన్నట్టుండి ఒక్కసారిగా చేతులు కట్టెవలే దునిలోని మంటలలో పెట్టెను. చేయి కాలిపోయెను. శ్యామ మొదలైన వారు చూసి పరిగెత్తుకొని వచ్చి బాబాను పట్టి వెనుకకు లాగిరి. అప్పటికి బాబాకు స్పృహ లేదు. ఎక్కడో ఉన్నట్లుగా ఉండి కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి ఇట్లు చెప్పిరి: దూరదేశము నున్న కమ్మరి భార్య నా భక్తురాలు. ఆమె కొలిమిని ఊదుచుండగా ఆమె భర్త ఒడిలోనున్న బిడ్డను మరిచి లేచి పరిగెత్తబోయెను. ఆ బిడ్డను మండుచున్న కొలిమిలో నుంచి మంటలలో పడెను. నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించింది. నా చేయి కాలినందుకు నాకు బాధ లేదు. నా భక్తురాలి బిడ్డను రక్షించినందుకు నాకు ఆనందముగానున్నది. 100 మైళ్ళ దూరంలో గల కొలిమిలో బిడ్డ పడితే షిరిడీలో దునిలో చేతిని పెట్టి ఎట్లు రక్షించగలను? ఇది మన ఊహకు అందని విషయం. అందుకే సాయి చేసే ఈ చర్యలను లీలలుగా మనం పిలుస్తాము. అవి సామాన్య మానవ మేధస్సుకు అందనివి కావు. ఏ పనినైనా ఎలాగైనా సరే పూర్తి చేయగల సమర్థుడు సాయిబాబా. అలాంటి సమర్థ సద్గురు జీవిత చరిత్రను రాసే భాగ్యం కలిగినందుకు సాయికి సాష్టాంగ ప్రణామం సమర్పించుచున్నాను. ఈ లీలా మానుష గాథలను పారాయణం చేయు మీరు కూడా ధన్యులే. ఎవరి పాపములు తొలగిపోయినవో వారు మాత్రమే బాబా కథల యందు ఆసక్తి చూపగలరు. ఇది యథార్థము. బాగోజీ షిండే బాబా చేయి కాలిన విషయం తెలిసిన నానా చందోర్కర్ బొంబాయి నుంచి సూది వైద్యం తెలిసిన పెద్ద డాక్టర్ను బాబా వద్దకు తీసుకొని వచ్చెను. కానీ బాబా అతని వైద్యం చేయించుకొనుటకు ఒప్పుకోలేదు. భగవంతుడే తన వైద్యుడని చెప్పెను. ప్రతిరోజు ఆ చేతికి బాగోజీ షిండే నెయ్యి రాసి ఆకులు వేసి కట్టు కట్టేవారు. బాబాకు అంత సన్నిహితుడైన సేవ చేసిన బాగోజీ పైకి కుష్టి రోగం వలె కనిపించిన గొప్ప అదృష్టవంతుడు. 1910 నుంచి 1918లో బాబా సమాధి అయ్యే వరకు సుమారు 8 సంవత్సరాలు బాబాకు ప్రతిరోజు కట్టు విప్పి మళ్ళీ కట్టి సేవ చేసెను. ఇతని జన్మ ధన్యమైనది. దాము అన్న ఇతనికి దామోదర్ సావల్రాం రసనే అనే మరొక పేరు కలదు. ఇతనికి గల బొంబాయి స్నేహితుడు ఒకడు ప్రతిజాయించి వ్యాపారము చేయుదమని ఎక్కువ లాభములు వచ్చుచున్నవని అవకాశము వదులుకొనవలదని వ్రాసెను. ఇతడు బాబా భక్తుడు కనుక షిరిడీలో బాబాని ఈ విషయమై ప్రశ్నించి వారి సలహాను అడగవలసినదిగా శ్యామను ఉత్తరము వ్రాసెను. దానిని తీసుకొని ద్వారకామాయి చేరగానే బాబా ఏమి ఎత్తులు వేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందక లక్షలు సంపాదించుటకు ప్రయత్నించుచున్నాడు. సేటులకు పిచ్చెక్కినట్టుంది. తనకు గల సగము రొట్టెతో తృప్తిగా బతుకమని చెప్పెను. అదే విషయము శ్యామ తిరిగి వ్రాసెను. రెండవసారి స్వయముగా బాబాతో తానే మాట్లాడుటకు షిరిడీ వచ్చి బాబా అనుగ్రహించినచో
లాభములలో సాయికి భాగం కూడా ఇచ్చెదనని మనసులో సంకల్పించెను. అతని మనోభావములను గమనించిన బాబా ప్రాపంచిక విషయములలో తగ్గుకొనుటకు నాకు ఇష్టము లేదని చెప్పెను. అతడు ఆ పనిని మానుకొనెను. కొద్ది రోజులకే పత్తి వ్యాపారులంతా నష్టపోయిరి. ఇంకొకసారి ధాన్యము బేరము చేయవలెనని ప్రయత్నించగా, నీకు 7 సేర్ల చొప్పున కొన్ని 9 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చునని చెప్పెను. బాబా చెప్పిన ప్రకారమే కొద్ది రోజుల్లోనే ధాన్యము ధరలు పడిపోయెను. నిల్వ చేసిన వారంతా నష్టపోయిరి. 2 సార్లు బాబా యెత్తునకు నష్టముల నుంచి రక్షించుటచే భక్తిభావములు పెరిగి బాబా సమాధి చెందు వరకు సేవ చేసెను. దాము అన్నకు 2 భార్యలను వివాహములు చేసుకున్న సంతానము కలగలేదు. ఎందరో జ్యోతిష్యులు అతనికి సంతానముగము లేదని చెప్పిరి. 1915లో ఎవరో బాబాకు పెద్ద మామిడి పళ్ళ గంపను పంపిరి. అందులో నుంచి 4 పళ్ళను తీసి బాబా పక్కనే ఉంచుకొని మిగిలిన వాటిని అందరికీ పంచిపెట్టెను. కానీ అందరి దృష్టి ఆ 4 పళ్ళ మీదే ఉండెను. వారి ఆలోచనలు గమనించిన బాబా, ఈ 4 దాము అన్నవి. ఇవి ఎవరూ తినకూడదు. వాటిని అతడే తిని చావవలెను అనెను. బాబా ఈ మాటలు పలికిన కొంతసేపటికి దాము అన్న షిరిడీకి వచ్చెను. అతనికి ఆ పళ్ళను ఇచ్చి, వీటిని నీ చిన్న భార్యకు ఇమ్ము. నీవు తినవద్దు. వాటిని తినుట వలన ఆమెకు 4 పుత్రికలు జన్మించునని చెప్పెను. కొన్నాళ్ళకు బాబా మాటలు నిజమయ్యెను. జ్యోతిష్యుల మాటలు వ్యర్థమయ్యెను. వాటిని దాము అన్న తిని చావవలెనని బాబా మాటలలోని ఆంతర్యము. పుత్రులు లేరని బాధపడు దాము 8 మంది సంతానమునకు వారిని పోషించలేక సతమతమగునని భావము. ఒకసారి ఈ బ్రాహ్మణ బాబా పాదముల చెంత కూర్చొని ఉండగా అతని మనసు 2 సందేహాలు కలిగెను. ఒకటి, బాబా వద్దకు ఎందరో భక్తులు వస్తున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందగలరు. నేను ఇప్పుడు ఏ సహాయము కావాలన్నా బాబాను అడిగి వారు చెప్పిన విధముగా ప్రవర్తించి ఎంతో మేలు పొందుతున్నాను. కానీ వారు ఈ శరీరములో వదిలిన తర్వాత నా గతేమిటి? తెగిన గాలిపటము వలె గాలివాటమునకు కొట్టుకొని పోవలసినదేనా? అతని మనసులోని భావములను గుర్తించిన సాయి వెంటనే సమాధానములు ఇచ్చెను. ఒకటి, ఆ మామిడి చెట్టు పైన వైపు చూడుము. ఎంత పూత ఉన్నదో. అది అంతయు కాయలుగా మారిన ఎంత బాగుండును. పూతగానే కొంత రాలిపోవును, పిందెలుగా కొన్ని రాలిపోవును. పక్షులు కొట్టిన వలన పిల్లల రాళ్లతో కొట్టడం వలన మరికొంత రాలిపోవును. ఆఖరి ఏ కొద్ది కాయలుగను. ఈ భక్తుల విషయంలో అంతే. ఈ నా భౌతిక శరీరం తర్వాత కూడా నేను అప్రమత్తుడై ఉండెను. నా భక్తుల రక్షణ నా సమాధి నుంచి వెలువడును. సమాధి నుండే నేను సర్వ కార్యములను నిర్వహింతును. నా ఎముకలు మీ యోగక్షేమములను కనుగొనుచున్నవి. ఆనాడు దాము అన్నకు ఇచ్చిన ఆ అభయ సూత్రములన్నిటినీ ఈనాడు భక్తితో ఈ గ్రంథములు పారాయణం చేయు మా పాఠకులకు కూడా అందించమని సాయి పాదములన్నీ ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయము సంపూర్ణము. 23వ అధ్యాయము. బాబా క్షుద్ర విద్యలను ప్రోత్సహించేది వారు కాదు. అలాంటి శక్తులు ఉన్నవారు వాటిని వదిలినదో తమ వద్దకు రానిచ్చేవారు కాదు. కుషాబావ్ ఇతని మంత్ర తంత్ర విద్యలు తెలిసినవాడు. తలచినంతనే కోవా బిళ్ళలు ఇతర తీపి పదార్థములు అతని చేతిలోనికి వచ్చేవి. బాబా మహిమలు విని అతడు షిరిడీకి వచ్చి ద్వారకామాయిలో ప్రవేశించగా అతనిని వారించి బాబా ఆ క్షుద్ర శక్తులు వదిలిన గాని తన వద్దకు రావద్దని హెచ్చరించెను. కొంతకాలం సందిగ్ధంలో పడి ఆఖరికి చేతికి గల కంకణమును తీసివేసి తన విద్యలను వదిలి చాలా కాలం పాటు బాబాను భక్తి శ్రద్ధలతో సేవించెను. ఒక ఏకాదశి నాడు ఎవరో బాబాకు పుల్లిపాయలలోని లతో చేసిన వంటకమును తీసుకువచ్చెను. బాబాకు మత నియమములు మూఢాచారాలు ఏమాత్రము నమ్మకం లేదు. అందువలన కుషాబావుతో దానిని తినమని చెప్పెను. ఆ రోజు ఏకాదశి కాబట్టి ఉల్లిపాయలు తాను తినని చెప్పినను బాబా మరల హెచ్చరించి తినమనెను. బాబా తిననిచో తాను కూడా తినదనని చెప్పగా మొదటి బాబా తర్వాత కుషాబావు ఇద్దరూ ఉల్లిపాయలు తినెను. కొంతసేపటికి మసీదులోనికి ఇతర భక్తులు రాగా వారితో ఈ కుషాబావు ఆచారవంతుడైన సద్బ్రాహ్మణుడైన ఈ రోజు ఏకాదశి అని కూడా చూడకుండా ఉల్లిపాయలను తినినాడు హేళన చేసెను. అందుకు కుషాబావు బాబా తినుటచే తాను కూడా వారితో పాటు తింటినని చెప్పెను. అందుకు బాబా, నేను ఉల్లిపాయలను తినలేదు, కందమూలాలు తింటినని. తిన్నది వాంతు చేసుకొని ఉనిగగా పుల్లికి బదులుగా చిలకడ దుంపలు బయటకు వచ్చెను. ఆశ్చర్యుడై నొందిన కుషాబావు